హాయ్ ఫ్రెండ్స్, కోవా గులాబ్ జామును ఎలా చేసుకోవాలో చెప్తాను. 250 గ్రామ్స్ కోవాని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. 3/4 కప్ మైదా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొన్ని పాలు వేసుకొని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ కోసం పెట్టుకోవాలండి స్టవ్ పైన. చేతికి హ్యాండ్స్కి ఘీ రాసుకొని గులాబ్ జామ్స్ని సాఫ్ట్గా ఇలా చూపించే విధంగా బాగా ప్రెస్ చేసుకొని చేసుకోవాలండి. అలా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క గులాబ్ జామున్ని వేసుకొని బ్రౌన్ కలర్ ఇలా చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్స్ గోరువెచ్చగా అయ్యాక గోరువెచ్చని సిరప్లో వేసుకోవాలి. అంతే, టేస్టీ కోవా గులాబ్ జామున్ రెడీ.